రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు కేసీఆర్ బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలైంది. హ్మ్. ఇంకా ఇంకా కొంత టైం పడుతుంది వాళ్ళకు కూడా అభివృద్ధి చేయడానికి. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 5 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఇక్కడ కనపడుతుంది. తర్వాత 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి ఎవరు చేయలేదు. ఆ ఫస్ట్ చేసిన 5 ఏళ్ల అభివృద్ధి బాగా చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవరదాకా మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగలేదు. సర్పంచ్ లేక ఎక్కడెక్కడ ఆగిపోయినాయి పనులన్నీ. అభివృద్ధికి నోచుకొని ఊళ్ళు చాలా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఉపాధి చాలా కోల్పోయిన ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే ఇక్కడ మరి గ్రామం తరఫున మేము కూడా ఒక పార్టీ తరఫున కాకుండా ఒక వ్యక్తిగతంగా వ్యక్తులు ఎన్నుకుంటున్నాం. మంచి వాళ్ళు ఉంటేనే నిలబెట్టుకుంటే మంచి వాళ్ళని సర్పంచులు చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో ఏదన్నా మరి ఇక్కడ కార్యవర్గం కానీ కార్యపరిచయం కానీ పనులే కానీ రోడ్లే కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ ద్వారా అవుద్దని ఆలోచన చేసి గ్రామంలో పెద్దలు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గోదా శ్రీనివాస్ గౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయనని మేమందరం కలిసి ముక్తకంఠంతో అందరం గ్రామం అంతా కలిసి అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అతనికి గెలిపించుకొని రేపు భవిష్యత్తులో చక్కగా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన మీద నమ్మకంతో మేమంతా ఆయనకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాం మేమందరం.